చెప్పేసి ఇమ్మీడియట్లీ పోయి సాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ చేద్దాం అనుకున్నాం అనేటువంటి ఒక మాత్రం మాట ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళైతే ఎలాంటి సహాయం చేయలేదు. ప్రభుత్వం నుండి మాత్రం వైద్య సహాయానికి సంబంధించినటువంటి ఖర్చులు మొత్తం భరిస్తామని చెప్పి నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి సంబంధిత మంత్రి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున 25 లక్షల చెక్కును కూడా ఆ యొక్క బాధిత కుటుంబానికి కూడా అందించినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఈ బెనిఫిట్ షోల విషయంలో కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తా ఉన్నారు. ఈ బెనిఫిట్ షోల వల్ల ఇటు సమాజానికి మంచి సినిమాలు చేసే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి తప్పితే కానీ ఇలాంటి వాళ్లకు సహాయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదనేటువంటి కోపాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, హృదయ విదారక సంఘటనను చూసినాక కూడా కనీసం కూడా చలనం లేదు, మానవత్వం లేదన్నటువంటి కోణంలో ఇక్కడ ఇప్పటికే అనేక మంది కూడా విమర్శిస్తున్నటువంటి తరుణంలో కూడా ఇప్పటికీ ఆ యొక్క ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు, పరిశీలించినటువంటి పరిస్థితి లేదు, పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క మొత్తం ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్రం మొత్తం కూడా ఇటు నిన్న ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఏదైతే ఆ తల్లి చనిపోతూ కూడా తన కొడుకు చెయ్యిని పట్టుకొని వదలకుండా తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి, అక్కడ అందరినీ కన్నీళ్ళు తెప్పించేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అది మాత్రం వాళ్ళకి కనిపించడం లేదని చెప్పేసి దానిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం అనేది బాధాకరమైన విషయం. తెలియదని చెప్పి తప్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం చేయడం మాత్రం ఇది రాష్ట్ర ప్రజలు మాత్రం దీన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర్. రైట్. ఎస్, చివరిగా ఒకటి అంటే ప్రభుత్వం బెనిఫిట్ షోల విషయంలో కొంతవరకు ఒక నిర్ణయం తీసుకుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే నిన్న ప్రకటన చేశారో అది అంతవరకు ఇండస్ట్రీకి సంబంధించి, అంటే సంక్రాంతి రాబోతుంది, సినిమా వాళ్ళ పండగ సంక్రాంతి అంటే. సో ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా వెళ్ళి మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది, నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే అల్లు అర్జున్ అంశం కాస్త ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోల్లో కొంతవరకు ఆంక్షలు విధించబోతుంది ప్రభుత్వం అనేది క్లారిటీ ఇచ్చింది. సో దానికి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా కలిసే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రాజశేఖర్, సంక్రాంతికి పెద్ద సినిమాలు చాలా వస్తాయి, అదేవిధంగా పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ యొక్క సంక్రాంతి అంటేనే కొత్త చిత్రాలు ఖచ్చితంగా ఒక 2-3 ఉంటాయని చెప్పేసి అభిమానులు, సినీ అభిమానులు కూడా ఏ సినిమాను ఎంజాయ్ చేయడం కొరకైతే వేచి చూస్తూ ఉంటారు. తమ హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు రాబోతున్నాయని చెప్పి ఇప్పటి నుండే ఒక పండగ వాతావరణంలో యొక్క వేడుకలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క కొత్త చిత్రాలు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద సినిమాలకు సంబంధించినటువంటి హీరోలకు అనేక రాయితీలు కల్పించిన, ఎందుకంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని చెప్పి దీనికి సంబంధించి రాయితీలు ఇచ్చినా కానీ, టికెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించినా కానీ, థియేటర్లు ఎక్కువ ఇచ్చినా కానీ, లేకపోతే వివిధ సౌకర్యాలు కల్పించినా కానీ వాళ్ళ అన్నిటిని ఉపయోగించుకున్నా కూడా వాళ్ళకి ఈ యొక్క ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరును రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆక్షేపిస్తుంది, విమర్శిస్తుంది. కాబట్టి దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి అంటే బెనిఫిట్ షోలకు అంటే పర్మిషన్లు ఇవ్వని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పడం జరిగింది మంత్రి. ఇటు సీఎం మాత్రం బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఆలోచిస్తామని చెప్పి కూడా చెబుతా ఉన్నారు. ఇటు సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ సినీ ప్రముఖులకు ఇప్పటికే అనేక రకాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నా కానీ ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల అటు ముఖ్యమంత్రి అయితే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో సినీ ప్రముఖులు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక బన్నీ చిత్రానికి సంబంధించినట్టు ఏదైతే అల్లు అర్జున్ సంబంధించినటువంటి పుష్ప 2 చిత్రంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మొత్తం సినీ పరిశ్రమకు సంబంధించి దీన్ని ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదే సినీ ప్రముఖులు ఎక్కడ కూడా ఆ కుటుంబాన్ని కలవలేదని కూడా దీనిపైన ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.
రైట్. అల్లు అర్జున్ వ్యవహారం పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా మారింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కౌంటర్ ఇచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినిమా రిలీజ్ అయినటువంటి తన సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక మహిళ అక్కడ చనిపోయింది, కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడన్నటువంటి కనీసంగా ఆయన బాధపడుతున్నటువంటి విషయం లేదు. ఆయనకేదో నష్టం జరుగుతుంది, ఆయన క్యారెక్టర్ అసెసినేట్ జరుగుతున్నటువంటి యాంగిల్లోనే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు తప్ప కౌంటర్ ఇచ్చేందుకు పెట్టారు తప్ప అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువైపు అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా తనకి చాలా ఇబ్బందికరంగా ఉంది, తను తీసుకోలేకపోతున్నాడు, తనకు నిజంగా బాధ ఉందన్నటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్తో పాటుగా అల్లు అరవింద్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి తన అభిప్రాయం తెలియజేసేందుకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు, జూమ్ కాల్లో ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. ఎస్, ప్రధానంగా జరిగినటువంటి ఘటన తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికీ ఆ వారు కొనసాగుతుంది. అంటే ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంది, ప్రజలకు అక్కడ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతామని చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆ వృత్తాంతాన్ని మొత్తం చెప్పారు ఆయన. ఇక్కడ అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, దానికి సంబంధించి ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం అంతా తెలిసిందే, మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? వాస్తవానికి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% వాస్తవాలు మాట్లాడడం జరిగింది. అక్కడ ఘటనకు సంబంధించినటువంటి వాస్తవానికి ఘటన కారకులు ఎవరంటే మొదటగా అల్లు అర్జున్ గారు మాత్రమే. ఈరోజు అల్లు అర్జున్ అక్కడ ప్రదేశానికి వెళ్ళకపోయి ఉంటే ఆ పరిస్థితి ఉండకపోయేది. అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ప్రేక్షకులు గాని వారి అభిమానులు ఒక్కసారిగా తీవ్ర తొక్కిసలాట జరగడం వల్ల ఆ తొక్కిసలాటలో రేవతి మరియు వాళ్ళ కొడుకు శ్రీతేజు సంబంధించినటువంటి రేవతి మరణించడం, శ్రీతేజు హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతూ ఉన్నది. అంటే వీటన్నిటికీ ప్రభుత్వం కూడా సంబంధించినటువంటి ఒక స్పష్టంగా అంటే జరిగినటువంటి అన్యాయాన్ని సమాజానికి తెలియాలని చెప్పేసి నిన్న ఏదైతే అక్బరుద్దీన్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. 100% జరిగినటువంటి వాస్తవ విషయాలు